స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్ల వరకు నష్టపోయింది. ఉదయం నుంచి కొనుగోలుదారులు షేర్ల విక్రయానికే మొగ్గు చూపారు. సిమెంట్, ఫార్మా, మీడియా, స్టీల్, బ్యాంకింగ్ రంగాల్లో షేర్ల విక్రయం భారీగా జరిగింది. దీంతో అన్ని సంస్థల షేర్ల విలువ గంటకు పడిపోయింది. సోనీ, జీ కంపెనీల విలీనం రద్దు కావడంతో జీ మీడియా షేర్ల ధర భారీగా పతనమైంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్ల వరకు నష్టపోయింది. ఉదయం నుంచి కొనుగోలుదారులు షేర్ల విక్రయానికే మొగ్గు చూపారు. సిమెంట్, ఫార్మా, మీడియా, స్టీల్, బ్యాంకింగ్ రంగాల్లో షేర్ల విక్రయం భారీగా జరిగింది. దీంతో అన్ని సంస్థల షేర్ల విలువ గంటకు పడిపోయింది. సోనీ, జీ కంపెనీల విలీనం రద్దు కావడంతో జీ మీడియా షేర్ల ధర భారీగా పతనమైంది.